భాగవతము దశమస్కందం పూర్వభాగం అఘాసురవధ. ఒకనాడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి దినమున మనము అందరము కలిసి వనభోజనములకు వెళదాం. కాబట్టి రేపు పొద్దున మీరందరూ బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని అందులో మీకు ఇష్టమైన మధురమైన పదార్థములు పట్టుకుని రండి. మనందరము కలిసి వెళదాం. అరణ్యంలో మనమందరం కలిసి కూర్చొని తెచ్చుకున్న చద్దులు ఆరగిద్దాం అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెప్పితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధ రకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. అక్కడ కొలనులో నీళ్లల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణుడితో ఆడుకునేవారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వాని పేరు అఘాసురుడు. అఘము అనగా పాము. అతను బకాసురుని సోదరుడు. నా సోదరుడైన బకాసురుణ్ణి కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికీ ప్రాణ సమానమైన వాడు కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపి తినేస్తాను అనుకున్నాడు. వాడు వచ్చి కొండ చిలువ రూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండ చిలువ వెంటాడి ఏ ప్రాణిని చంపదు. అది పట్టింది అంటే మృంగివేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసుకుంటుంది. ఇప్పుడు అఘాసురుడు అనే కొండ చిలువ మార్గమునకు అడ్డంగా పడుకొని ఉంది. దాని నోటి పై దవడ ఆకాశమునకు పెట్టింది. కింద దవడ భూమి మీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడి ఉన్న దానిని గుర్తించి దానిని కొండ చిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగి చూశారు. వెనక చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనబడ్డాడు. వీళ్ళు అన్నారు, బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. కొండ చిలువ ఉంటే మనకేమిటి భయం, మనము వెళ్ళిపోదాం అని వారు నవ్వుకుంటూ వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నిటినీ ఆ కొండ చిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండ చిలువ అఘాసురుడు అని కృష్ణుడికి తెలుసు. ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నానని గో సంపదతో సహా అఘాసురుని నోటి లోపలికి వెళ్ళిపోయారు. అది నా కోసమే, ఇంకా దవడలను ముయ్యలేదు. ఇప్పుడు వారందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్ళేసరికి వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల ఉన్న విషజ్వాలలకి వారు మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళగా కృష్ణుణ్ణి కూడా మింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేశ్వరికి స్వామి నిటారుగా పెద్ద స్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరంను పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిలగిలా కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరుగుడికి పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారందరినీ కృష్ణుడు చూశాడు. అస్తుర సంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశం నందు ప్రకాశిస్తున్న చంద్రబింబంగా కేవలం తన కన్నుల నుండి కారుణ్యామృత దృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్ల మీద ప్రసరింపజేశాడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ జీవించాయి. అందరూ ఆ కొండ చిలువ నోట్లోంచి యువతలకి వచ్చేశారు.
బయటకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొన ప్రాణంతో కొట్టుకుంటుంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమైన వెలుగు వెలువడి పైకి లేచి చిన్ని కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి. ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మ నుండి దుఃఖం వస్తుంది. పాపకర్మ కొండ చిలువల నోరు తెరుచుకుని మన దారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్మలను మింగలేదు. నేను పాపం చెయ్యను అని మీరు అనుకుంటే పాపము మీ చేత చెడ్డ పనిని చేయించలేదు. కానీ మనలో మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి పర్వాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. అందుకని కొండ చిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ పుణ్యకర్మ అంటే ఏమిటో తెలియాలంటే, సత్కర్మకి దుష్కర్మకి భేదం తెలియాలంటే వేదం తెలియాలి. అందులో ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చెయ్యాలి. గోపాల బాలురికి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ వెడుతున్నప్పుడు ఒక పని చేశారు. వెనక కృష్ణుడు ఉన్నాడు అని కృష్ణ భగవానుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చెయ్యడం పాపమా పుణ్యమా అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి నువ్వు పాపమును చేస్తే ఆ పాప ఫలితంను నువ్వే అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుంది అని చెబుతుంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది. అయితే అకాల మృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్యం చేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది, కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయంకు వెళ్ళినప్పుడు, పుణ్యనదీ స్నానం చేసినప్పుడు అనాయాస మరణం విన దైన్యేన జీవితం ఈ రెండింటిని అడగాలి. చేసిన పాపమును అనుభవంలోనికి ఈశ్వరుడు వృద్ధాప్యం నందు తెస్తాడు. ప్రతి జీవికి మరణం తథ్యం. కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాప పుణ్యములు మృత్యు సమయం నందు తెలుస్తాయి అని పెద్దలు అంటారు. అనాయాస మరణం వినదైన జీవితం ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మీ వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మీరు ప్రవర్తించగలిగితే చాలు. మీరు చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుణ్ణి క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయంతో మనస్సులో ఉండిపోతుంది. అఘాసుర వధ ఘట్టంలో గోపబాలులను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమోత్కృష్టమైన కథ. ఇది మనకందరికీ చిరస్మరణీయమై నిత్యస్మరణమై ప్రతిరోజు భగవంతుడి యందు పూనికను పెంచి ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది.